రెడ్డిగా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కలిగిరి శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శాంతిని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు విజయవాడ, గుంటూరు జిల్లాలో ఆకస్మిక దాడులు చేశారు. తాడేపల్లి, ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేయగా పలు కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలించారు. శాంతి దగ్గర భారీగా అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. రైట్ కోటేశ్వరరావు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఈ రోజు అరెస్టు కాబడింది. ఈ రోజు సాయంత్రం రోజున ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదు మేరకు ఏసీబీ ఉదయం తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా వరుసగా 4 చోట్ల ఒకే టైంలో 4 చోట్ల సోదాలు అయితే నిర్వహించారు. గతంలో ఆవిడ మీద అవినీతి కేసులు కూడా ఉండటంతో కోర్టును సస్పెన్షన్ వేటు పడింది. దాని తర్వాత 2004 నుంచి 2006 వరకు సస్పెన్షన్ వేటులో ఉన్నారు. అయినప్పటికీ ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని ఏకకాలంలో ఈ మధ్య కాలంలో కొన్ని ఫిర్యాదులు వెళ్లటంతో ఏసీబీ అధికారులు అయితే ఈ రోజు ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో కొంత నగదు, బంగారం అధీనం చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. విశాఖ ఎండాడ లగ్జరీ ఫ్లాట్ ఒకటి, తాడేపల్లి కుంచినపల్లిలో G+2 భవనం గుర్తించారు. తనిఖీల్లో 770 గ్రాముల బంగారం మరియు 3 కిలోల వెండి, 1.15 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు బ్యాంకు ఖాతాలో పెద్ద ఎత్తున కొంత అమౌంట్ కూడా ఉండటం జరిగింది. తనిఖీల్లో వోక్స్ వ్యాగన్ కారు ఒకటి, బైక్ ఒకటి గుర్తించారు. అక్రమణ ఆరోపణల కేసులో ఈయన అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ఈ రోజు సాయంత్రం సుమారు 5 నుంచి 6 గంటల ప్రాంతంలో ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగినది రాజేంద్ర. మొత్తంగా ఆస్తుల విలువ ఎంతగా చెప్తున్నారు అధికారులు? పూర్తిగా అంచనాకి రాలేదు. ఇంకా ఏసీబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వీరికి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా, వీళ్ళకి సపోర్ట్ గా ఉన్న నాయకులు ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్లు అయితే ఆ దర్యాప్తు అయితే వేగవంతంగా ఉంది. కానీ ఆ నాయకులు ఎవరు ఏంటనే పేర్లు అయితే బయటకు రాలేదు. ఈవిడికి గతంలో కూడా పనిచేసినప్పుడు కొందరు నాయకులు సపోర్ట్ చేయటం, సస్పెన్షన్ వేయటం కూడా ఆ నాయకులే ఈవిడికి ఏర్పాటు చేసి హెల్ప్ చేయడం జరిగిందని చెప్పి కోర్టు స్టే ఆర్డర్ తీసుకొని ఈ మధ్య కాలంలో జాబ్ లో కూడా జాయిన్ అవడం జరిగింది. ఆ నాయకులు ఎవరు అనేది ఎంత అనేది ఫైనల్ గా గుర్తింపు రేపటికేమైనా తెలుస్తున్నట్లు ఉన్నది రాజేంద్ర. కేవలం ఇంట్లోనేనా లేకపోతే బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన లాకర్లు కూడా ఏమైనా పరిశీలించారా? లాకరు ఈ రోజైతే 4 చోట్ల ఏసీబీ దాడుల్లో బ్యాంకు లాకరుతో నగదుతో పాటు బంగారం, వెండి, కొన్ని వస్తువులు కూడా, డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మరి కొన్ని చోట్ల కూడా జరిగినవి ఏసీబీ దాడులు, అవైతే గోప్యంగా ఉంచారు. వీరి బంధువులు మరియు స్నేహితులు, వారికి సంబంధించినటువంటి కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అవైతే గోప్యంగా ఉంచిన అధికారులు, ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఆమెని రిమాండ్కి విధించారా? ఏసీబీ కోర్టులో హాజరుపరిచేంత వరకు రిమాండ్ అనేది ఇంకా రాలేదు. ఇప్పుడు రిమాండ్ కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి తెలిసింది. మరి కొద్దిసేపట్లో రిమాండ్ అయితే ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. విశ్వసనీయ సమాచారం అయితే రిమాండ్ ఉన్నదని చెప్పారు. అధికారికంగా వెలువడించలేదు ఇంతవరకు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.